ఏంటి ఏంటి శ్రీరామ్తో నువ్వు మరీ అంత క్లోజ్గా మూవ్ అవుతున్నావు అంటే ఆల్రెడీ నువ్వు హే నీ ఆలోచనలు నా మీద రుద్దకే. ఎందుకంటే మా మధ్య ప్రేమ లేదు, మరి ఒకరినొకరు ఇష్టపడ్డామంతే. అది ముదిరితేనే ఇది అయ్యేది. పాపం శ్రీరామ్. అబ్బా నీకు దండం పెడతాను తల్లి, నా బంగారు చెల్లి. నీలా నేను ఆలోచించలేను. దయచేసి లేని ఐడియాస్ నాకు ఇవ్వకు ప్లీజ్. నన్ను వదిలే. ఏ మార్నింగ్ డ్యూటీయా? పడుకో. కనీసం ఈ బిస్కెట్ అన్నా తినవే. నాకు ఆకలిగా లేదు. ఏమైంది? ఇది మార్నింగ్ నుంచి ఏం తినట్లేదు. అవునా? ఎందుకనరా? మీరు మనీ కోసం బాధపడుతున్నారు కదా. అవును. మా ఫ్రెండ్ వేయమన్నాను, ఇంకా రాలేదు. అవునా? వేయమన్నావు కదా, వస్తుంది ఇవాళ కాదు రేపు. అవును, నీ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండా బాయ్ ఫ్రెండా? గర్ల్ ఫ్రెండ్. బిస్కెట్ ఇదిగో పెడతానా, తిను. ఇంకొంచెం ఇంకొంచెం. అది జీవించు నీ జీవితం, సాగించు నీ సాహసం, తలవంచావా అపజయమే, ఎదిరించావా విజయం నీదే, భయము జయము చుక్కెదురేరా. డార్లింగ్, ఈరోజు ఎందుకు నువ్వు నా కళ్ళకు మరీ అందంగా కనిపిస్తున్నావు? ఏది? ఓకే, ఏది తిప్పని? ఇదిగో తీసుకో. గుడ్ గుడ్, చీర్స్. ఓకే. ఏమైందిరా? నువ్వంటే నాకు ప్రాణం. అంతా హ్యాపీగా అయిపోతుందిరా, ఏం ప్రాబ్లం లేదు. కాఫీ తీసుకో. నీకు తాగేసా కాఫీ. కిందకొస్తే టిఫిన్ రెడీ చేస్తా. సుమతి, ఏంటి నువ్వు తక్కువగా మాట్లాడతావు, మౌనంగా ఉంటావు, ఎప్పుడు ఏదో లోకంలో ఉంటావేంటి? నేనంతే, నా లోకమంతా భూపతే. వస్తా. కొన్ని జీవితాలు అంతే. ఆయన తన గురించి నీకెందుకు? ఏంటి అలా అంటావు? పాపం తను ఎప్పుడు ఏదో కోల్పోయినట్టుంటుంది, అందుకే అడిగా. తప్పే ఉంది? కరెక్టే, వాడి గురించి తప్ప ఏమీ ఆలోచించడు. చూస్తుంటే అర్థమవుతుంది కదా. ఎవడి కథ వాడుకుంది కానీ వచ్చిన పని చూద్దారండి. నేనైతే ఎప్పుడో రెడీ. మీరు రెడీ అయితే తీసేస్తా. ఎవరి గోల వారిది, ఒక్కరికి క్లారిటీ లేదు. అది నిజమే.
ఎంత బాగున్నాయో పాలు. కాఫీ నువ్వు ఇవ్వాలి కానీ ఏదైనా పుచ్చుకోవడానికి రెడీ. నువ్వు తీసుకుంటే నేను వెళ్తాను. ఎక్కడికి? భూపతికి పాలు ఇవ్వాలి. భూపతి ఏమనండి పటా సుమతి, ఎప్పుడు ఆ రూమ్లోకి వెళ్తా తలుపు లాక్ చేసుకుని వస్తావు. ఏముంది అందులో? ప్రమాదం. అందులోనా? అందులోనే. నువ్వు వెళ్తే తెలుస్తుంది ప్రమాదం అంటే ఏంటో. మనకెందుకులే. అయినా ఏమున్నా రూమ్లో? అందరికి ఇచ్చావా? ఇచ్చాను. ఆ అమ్మాయి చాలా మంచిది. అది ఆ అమ్మాయి పేరులోనే ఉందిగా. వాళ్ళు ఎప్పటి వరకు ఉంటారు? షూటింగ్ ఎంతవరకు ఉంటారు? ఏమైనా ఇబ్బందా? అందరూ చాలా సరదాగా ఉంటున్నారు. కాకపోతే అతను వెనుక వెనుక వచ్చి. ఎంత బాగున్నాయో పాలు. నా గురించి అలా మాట్లాడుకో. నేను చాలా మంచిదాన్ని. మరి నేను? నువ్వు ముదురా? మరీ నీ అంత కాదులే. ఆగు. ఏంటి ఏం ఆలోచిస్తున్నావు? జరిగినవి గుర్తు చేసుకుంటున్నాను. ఈ లొకేషన్లో నిన్ను ఇలా చూస్తుంటే నాకేదో చేయాలనిపిస్తుంది. నీకేమనిపించట్లేదా? నాకా? నా మనసులో అనుకున్నది నీకు ఇచ్చేయాలనిపిస్తుంది. అవునా? ఇచ్చేయచ్చుగా, ఎవరూ లేరు. ఇచ్చేనా? ఏంటిది? ఇంకేంటి, అది ఎవరైనా చూస్తే బాగోదని. నిన్ను ఇంకేంటి మరి, ఒంటరిగా దొరికానని వాటేసుకుందాం అనుకుంటున్నావా? సరికి కోరికలు ఎక్కువ అయిపోతున్నాయే. ఇంకేమనిపిస్తుంది మరి? అది చాలా బాగుంది కదా. స్క్రీన్ మీద కన్నా బయట లేదురా. క్లోజ్ పెడితే గజ్జమనాలి. ఇదేంది సూపర్ ఉంటుంది. అలా టైట్ జూమ్కి వెళ్తే రే ఆ యాంగిల్లో బెటరా. మిడ్డా క్లోజా? పెట్టాలంట. యూట్యూబ్ తప్ప సినిమా పని. వాడు చూడు సినిమా కోసం ఎంత కష్టపడుతున్నాడు. అవును శ్రీరామ్, సీన్ ఏంటంటే నువ్వు జానకిని లవ్లోకి దించడానికి ప్రయత్నిస్తావు. ఇప్పుడు లవ్ సీన్ ఏంటి? అవు కరెక్టే కదా. ఆల్రెడీ వాళ్ళిద్దరి మధ్య లవ్ ఎప్పుడో షురు అయిపోయింది. సత్తన్నా, నేను అనేది దాని గురించి కాదు. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి, లవ్ ఏంటి? నేను చెప్తా, ఆగు తల్లి. రే శంకర్ అన్న తను కిడ్నాప్ చేస్తే కదా నేను రావడం. ఎక్కడ లవ్ సీన్ ఏంటి? నాకు తెలుసుగా, ఏదో ఒకటి చేద్దాం రా. ఏదో ఒకటి చేయడం కాదు, మీరు షూటింగ్ ఒక్కటే చేయాలి, ఇంకోటి చేయకూడదు.
దేని గురించి మాట్లాడుతున్నావు అన్న మధ్యలో వచ్చి? అసలు మాతో వచ్చిన దగ్గర నుంచి మాతో తక్కువ ఒంటరిగా ఎక్కువ తిరుగుతున్నావు, ఏంటి విషయం? నేను వచ్చిన పనిలోనే ఉన్నాను బాబు. అంటే నువ్వు వచ్చింది ఒకటి, మేము వచ్చింది ఒకటా? అందరం వచ్చిన షూటింగ్ పని మీద కదా. అదే అందులో ఇది ఒక పార్ట్. సీన్ ఏంటో చెప్తే చితక్ కొడేద్దాం. ఇప్పుడు నిన్ను శ్రీరామ్ తోసేసి జానకిని తీసుకెళ్తాడు. నో, తోసేసి కాదయ్యా, లేపేసి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఒకటి ఇష్టపడ్డ అమ్మాయిని ఇంకొకటి కోరుకుంటే ఊరుకుంటాడా? లేపాడు, అప్పుడే కదా అతను హీరో అనిపించుకునేది. ఎలా చెప్పాను? కరెక్ట్ చెప్పినా సార్. నేను ఎప్పుడు కరెక్టే. ఏమంటావు సిల్వర్ స్క్రీన్? మీరు చాలా కరెక్ట్ సార్. అయినా మీరు మమ్మల్ని బాగా అబ్జర్వ్ చేస్తున్నట్టున్నారు. చెయ్యకపోతే చేయి జారిపోతుంది కదా, చేయి జారిపోతే ఇలా పట్టుకోవాలి. సూపర్ సార్. భూపతి గారు, మీరు ఏది మాట్లాడినా చాలా అర్థాలు వచ్చేటట్టు మాట్లాడతారు సార్. థ్యాంక్ యూ జానకి. అనుభవం జానకి, అనుభవం. నచ్చింది చేజిక్కించుకోవడం, చేజిక్కించుకున్నది జారిపోకుండా చూసుకోవడం మానవ సహజం. అది జాబ్ అయినా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సార్ మీలో మంచి ఫిలాసఫర్ ఉన్నాడు. అవునయ్యా, మన ప్రతి ఒక్కరిలోనూ ఒక ఫిలాసఫర్ ఉన్నాడు. అవసరాన్ని బట్టి వాడు బయటకు వస్తాడు. మన పూర్వపు కవుల కవితలు, పాటలు, పద్యాలు, గ్రంథాలు ఇవన్నీ చదివితే మనలో కవి కనిపిస్తాడు, రాసి వినిపిస్తాడు. మీరు రాస్తారా? ఎస్, రాసిన కవితకు రత్నాలివ్వడానికి. రాయల కాలం కాదిది రాయడానికి. రాజుల కాలం నాటి పద్య కవితకి రాసులు పోసివ్వరెవ్వరు ప్రస్తుతానికి. థ్యాంక్ యూ. అందరు ఇదే మూడ్ లో ఉండండి. సాయంత్రం మనం పెద్ద పార్టీ చేసుకుంటున్నాం. లెట్స్ ఎంజాయ్. సిరా చుక్కలతో చుక్కలని చూపు కళలు తరతరాలుగా దున్నుకొని నాటు పొలాలు. పాపం అమాయకులు. ఏం విలన్, ఇంకా దిగలేదా? తల పట్టేసింది సార్. నేను అడిగింది అది కాదు, బెడ్ మీద నుంచి దిగలేదా అని. అబ్బా, అదేం ముందో గానీ తెగ ఎక్కేసింది సార్. ఈ మందు మీకు అలవాటు ఉండదులే, ఇంపోర్టెడ్ కదా. సార్ రాత్రి తాగినప్పుడు బానే ఉంది సార్, తాగిన తర్వాతే నాకేం అర్థమైతలేదు సార్. నేను ఇంకా అవుట్ ఫోకస్ లోనే ఉన్నాను సార్. ఈ ఫోకస్ షిఫ్ట్ చేయి సార్. రాత్రి సాంగ్ లో సుమతి పర్ఫార్మెన్స్ సూపర్ సార్. మళ్ళీ ఆడాలనిపిస్తుంది సార్. ఓ, నీ ఫోకస్ అక్కడుందా? పక్కన పెట్టారు సార్. ఉప్పు కారం తిన్న బాడీ కదా సార్. ఓ, ఉపకారం చేసినోళ్లకే కారం రాయాలని చూస్తే ఆ కారాన్ని తీసేసి ఉప్పుతో పాతరేస్తారు. దాన్ని ఉప్పు పాత్ర అంటారు. తెలిసిందా? లేచి తయారవ్వండి. రారా పడుకుందాం. పడుగా. ఎడార్లో ఓఎస్ఎస్ లెక్క మన కోసమే కూర్చున్నట్టుంది రా బాయ్. పువ్వును చూసే పువ్వు నా కోసం ఒక్కసారి నవ్వు. నీకు ఒళ్ళంతా కొవ్వే, కుదురుగా ఉండవు నువ్వు. అలా కళ్యాణ్ జ్యువెలరీయా? కాదురా, లలిత జ్యువెలరీస్. ఏ షాంపూ వాడతారండి మీరా? ఈ గాజు మీ చేతి భలే ఉన్నాయండి. ఒక్క ముద్దు పెట్టుకుంటే అరిగిపోతావా? మీ వాళ్ళందరూ అక్కడుంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అక్కడికే వెళ్తున్నాను సార్. పద వెళ్దాం.
పదండి. అరే వాడిట్లనే లేట్ చేస్తే నేను డైరెక్షన్ చేస్తా. అవును. ఏమైనా డైరెక్టరు సార్ ఏం ప్లాన్ చేసావు? ఏం లేదు సార్, అందరు ఇన్వాల్వ్మెంట్ ఎక్కువై ప్రతి సీన్ స్పాట్లో ఆలోచించి చేయాల్సి వస్తుంది. ఓహో, నువ్వేమనుకోకపోతే నీకు కథ చెప్తానయ్యా, బాగుంటుంది. మీకు ఇష్టమైతే చెప్పండి సార్, చేద్దాం. ఏం లేదు, మీరు ఇష్టపడ్డ మన సిల్వర్ స్క్రీన్ విలను అదే శంకర్ ఇష్టపడాలి కదా. నాదేముంది సార్, మీరు అనవసరంగా ఎత్తేస్తున్నారు. ఎత్తేస్తా గాని ఎత్తి వేయను, అంతవరకు తెచ్చుకోకు. ఇప్పుడు మన కథలోకి వద్దాం. చెప్పండి సార్. ఓ నలుగురు ఓ రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్నారు. భయంకరమైన యాక్సిడెంట్ అయ్యింది. ఒక ముసలోడు పాపం కింద పడిపోయాడు. చచ్చిపోయాడు అనుకున్నారు. తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారు. అదృష్టవశాత్తు అతను బతికేశాడు. వాళ్ల రుణం ఎలాగోలాగా తీర్చుకోవాలని ఆ ముసలోడు వాళ్లకు అద్భుతమైన విషయం చెప్పాడు. అదేంటంటే ఊరి చివర ఓ పెద్ద బంగ్లా ఉంది. ఆ బంగ్లాలో ఒకే ఒకడున్నాడు. వాడితో పాటు ఓ అందమైన అమ్మాయి కూడా ఉంది. దాంతోపాటు కావలసినంత డబ్బుంది. మీరు ఆ బంగ్లాకెళ్ళి వాడిని ఎలాగోలాగా లేపేసి ఆ డబ్బును ఆ అమ్మాయిని తీసుకొచ్చేయండి అన్నాడు. ఎలా ఉంది కదా? థ్యాంక్ యూ. ఇప్పుడు ఆ ఇల్లు ఈ ఇల్లే అనుకోండి. ఆ రెండు క్యారెక్టర్స్ నేను సుమతి అనుకోండి. నో కన్ఫ్యూజన్ కదా? ప్రొసీడ్ అయిపోండి. ఓకే. ఇంకో విషయం, ఇప్పుడు మీరంతా ఇంటికి దేనికోసం వచ్చారో వాడికి తెలిసిపోయింది అనుకోండి. వాడెవడు? నేనే, భూపతి. ఎస్, క్యారెక్టర్ అయ్యా. ఓకే, ఇక మీరు మొదలు పెట్టండి. ఓకేనా? కథ బాగా చెప్పారు కదా. నేను ముందే చెప్పా కదా ఆయన అపరమేధావని. ఏదేమైనా మనకు మంచి ఐడియా ఇచ్చారు, బాగుంది కదా. అదిరింది. ఏం ట్విస్ట్ శంకరన్న, ఏమంటావు? ఆడు చెప్పింది నేను చెప్పింది ఒకటేరా పిచ్చిన ఎల్లరు. భూపతి గారు చెప్పిన కథ ప్రకారం నాకు ఒక ట్రాలీ క్రేన్ ఇస్తే సీన్ తీస్తా. అంత సీన్ లేదు కానీ ఉన్నదంతా తీరా. అరే శంకరన్న క్లోజ్ నుంచి నా మీద పెట్టండి, మొత్తం నా మీద పెట్టండి. ఇప్పుడు ఉన్న సీన్ మొత్తం మీ మీదే కదన్నా. నా ఫైనాన్స్ టెన్షన్ లో నేను వస్తుంటే మధ్యలో మీకు కావాలంటారా బాబు? డైరెక్టర్ సార్, నీకు అభ్యంతరం లేకపోతే ఈ ఒక్క సీను నేను తీయొచ్చా? మీరు డైరెక్ట్ చేస్తారా? ఏం చేయకూడదా? నువ్వేమంటావు జానకి? మీ ఇష్టం సార్. సీన్ ఏంటి సార్? చెప్తానయ్యా, చెప్తాను. ఇందాక మీ అందరికి నేను చెప్పిన కథలో ఈ ఇంట్లో కావలసినంత డబ్బుంది. డబ్బుతో పాటు ఒక అందమైన అమ్మాయి కూడా ఉంది. ఇప్పుడు మీలో ఒక క్యారెక్టరు ఆ అమ్మాయి ద్వారా ఆ డబ్బంతా కొట్టేయాలి. కానీ మనందరికీ తెలుసు ఆ అమ్మాయి ఏదో ఒక మూడ్లో ఎప్పుడు పరధ్యానంగా ఉంటుంది. పైగా ఆ టైంలో ఆ అమ్మాయి ఎవరినేం చేస్తుందో మనకు తెలీదు. ఈ క్యారెక్టర్ సుమతేస్తుంది, మరి ఆపోజిట్ క్యారెక్టరు నేను చేస్తాను సార్. గుడ్, నేను అదే అనుకుంటున్నానయ్యా. ఏంటి అలా చూస్తున్నారు? అక్కడ సుమతే, ఇక్కడ సిల్వర్ స్క్రీన్ శంకర్. పర్ఫార్మెన్స్ అదిరిపోద్ది మా ఇద్దరిది. ఒక్క నిమిషం, నేను డైరెక్షన్ కొత్త, ఆ అమ్మాయి నటన కొత్త, అందుకని కాస్త జాగ్రత్తగా పర్ఫార్మెన్స్. అవసరమైతే చచ్చిపోతాను సార్ సీన్ పండేంత వరకు. నన్ను నమ్మండి సార్. శభాష్. ప్రొసీడ్. ఇప్పుడు దొరికావు సుమతి. కెమెరామ్యాన్, ఇప్పుడు ఇక్కడ కాదు, అక్కడ అక్కడ రండి రండి. ఫాలో, ఇటు ఇటు. కెమెరా ఇక్కడ పెట్టు. ఇక్కడ ఇప్పుడు ఈ మొత్తం బాగా కనిపిస్తుంది కదా, క్లియర్ గా? గురుగారు ఓకేనా? ఏయ్ చేతి శంకర్, నేను చెప్తానన్నాను కదా, ఎందుకు తొందరపడతావు? అలాగే సార్. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఆ అమ్మాయి కళ్ళలోకి రొమాంటిక్గా చూడాలి. నెమ్మదిగా నీ రెండు చేతులతో ఆవిడ భుజాల్ని పట్టుకో, కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడు. రొమాంటిక్గా తనను వాటేసుకుంటున్నట్టు అలా కళ్ళలోకి చూడు. నీ రెండు పెదవులతో ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకుంటున్నట్టు ఫీల్ అవు. స్లోగా దగ్గరికి లాక్కో. అమ్మాయి, ఇంతకుముందు నీ జీవితంలో నిన్నే మగాడు టచ్ చేయలేదు. ఫస్ట్ టైం నిన్ను ఒక టచ్ చేస్తున్నాడు. స్ట్రగుల్ స్ట్రగుల్, అది నీకు ఇష్టం లేదు. వాడిని విదిలించుకుంటున్నావు, దూరంగా తోసేస్తున్నావు. అయినా కూడా వాడు నిన్ను పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. నిన్ను ముద్దు పెట్టుకోవాలని చూస్తున్నాడు, తన మీదికి లాక్కోవాలని చూస్తున్నాడు. అయినా నువ్వు దూరంగా తోసేస్తున్నావు, ఇంకా తోసేస్తున్నావు. స్ట్రగుల్ చెయ్యి, స్ట్రగుల్ చెయ్యి. వాడిని దూరంగా తోసేస్తున్నావు, తోసేస్తున్నావు. స్ట్రగుల్ బాగా కావాలి.
టేబుల్ మీద కత్తి చూసావు. ఆ కత్తిని మెల్లగా తీసుకో. కత్తి తీసుకో. వాడు నేను ఇంకా గట్టిగా లాగుతున్నాడు. పొడి చెయ్యి. సిరిగల వానికి నటనను నేర్పిన శివుడి లీలలే ఒక నటన. శిరమున గర్వము ఎక్కితే చిదిమే శివుడి ముందర ఈ నటన. నిండి ఉన్న నీలో నటన, నిన్న జన్మదే ఈ నటన. ఆత్మచరితమే ఈ నటన, పరమాత్మ లీనమై ఈ నటన. జనించి జీవించి శోధించి సాధించే నటన. ఏంటన్నా ఇది? నాకు ఇలా జరగాల్సిందేనమ్మా. శంకరన్న, నేను మిమ్మల్ని అందరినీ మోసం చేశానమ్మా. ఏం మాట్లాడుతున్నావు? షూటింగ్ కాదమ్మా, ఇదంతా మోసం. క్షమించమ్మా. అన్నా ఏం మాట్లాడుతున్నావు అన్నా? అన్నా జానకి నేను డబ్బు మీద ఆశతో అన్నా మిమ్మల్ని అందరినీ షూటింగ్ అని పేరు చెప్పి మోసం చేశాను రా. నీకేం కాదన్నా. హాస్పిటల్కి వెళ్దాం. నేను బతుకును. వాడు మంచోడు కాదు.